హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్. ఈరోజు వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్కి కోట్ ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనము బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి నేను టోటల్ ఒక శారీ తీసుకున్నాను డ్రెస్ మొత్తానికి, అలాగే లైనింగ్ 5 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్లో మనము నెక్ టు ఆర్మ్ హోల్ స్టిచ్ డ్రా చేసుకోవాలి. నెక్ టు ఆర్మ్ హోల్ 7 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ డీప్ 7.5కి మార్క్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ 11.5, నడుము లూజ్ 11కి మార్క్ పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం యోక్ పార్ట్ కోసం చూస్తున్నాము. యోక్ పార్ట్ కోసం ఆర్మ్ హోల్ దగ్గర 4 ఇంచెస్కి, అలాగే డీప్ వచ్చేసి 9 ఇంచెస్కి మనం మార్క్ పెట్టుకొని దాన్ని డ్రా చేసుకోవాలి. టోటల్ లెంత్ బాడీ పార్ట్ లెంత్ 15 ఇంచెస్కి నేను మార్క్ పెట్టుకున్నాను. నెక్ టు ఆర్మ్ హోల్ 7.5, అలాగే ఆర్మ్ హోల్ 8, అలాగే యోక్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 4, నెక్ దగ్గర 8 ఇంచెస్కి మనం మార్క్ పెట్టుకోవాలి. టోటల్ బాడీ లెంత్ 15 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ చూస్తున్నాము. హ్యాండ్స్ 12.5 ఇంచెస్ మనము లెంత్ అనేది తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ లూజ్ 10 ఇంచెస్కి మనం మార్క్ పెట్టుకోవాలి. దీన్ని కూడా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కోట్ పార్ట్ చూస్తున్నాము. ఆర్మ్ హోల్ డీప్ 8 ఇంచెస్, అలాగే నెక్ టు షోల్డర్ 4 ఇంచెస్, అలాగే నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ కోసం మనం 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం డ్రా చేసేసుకొని ఆ నెక్ అనేది డీప్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్. నెక్స్ట్ మనం ఫ్రంట్ పక్కకు పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే కోట్లో ఫ్రంట్ పార్ట్ అనేది క్లియర్గా మనం కట్ చేసుకోవాలి. అలాగే యోక్ పార్ట్ చూస్తున్నాము. యోక్ పార్ట్ కోసం నేను 10 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, లూజు 11 ఇంచెస్. అలాగే ఇప్పుడు మనం దీన్ని డ్రా చేసేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది 4 ఇంచెస్ డీప్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెడల్పు 4 ఇంచెస్, పొడవు 4 ఇంచెస్ తీసుకున్నాను నేను నెక్కి. అలాగే యోక్ పార్ట్ లూజ్ వచ్చేసి నేను 10 ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇది కట్ చేసుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ కూడా హ్యాండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. అలాగే యోక్ పార్ట్కి లైనింగ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, బాడీ పార్ట్స్, అలాగే కోటు అన్ని లైనింగ్స్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్కర్ట్ టోటల్ లెంత్ నేను 42 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. దాన్ని కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శారీ కాస్ట్ 750. నారాయణపేట శారీ ఐడియా ఉంటుంది కదా, ఆ శారీ అనమాట. లైనింగ్ 5 మీటర్స్. టోటల్ డ్రెస్ నాకు 1000లో అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్, బ్యాక్, బాడీ పార్ట్స్ అటాచ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కోట్ పార్ట్ చూస్తున్నాము. కోట్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్కి నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ డ్రెస్ మనకి పైపింగ్ లేకుండా మనం రిటర్న్ కూడా తిప్పుకోవచ్చు. రిటర్న్ తిప్పుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే నేను లుక్ కోసం పైపింగ్ వేసుకున్నాను. పైపింగే నాకు 1 or 2 hours టైం పట్టింది. డ్రెస్ అంతా పైపింగ్ రావాలి కాబట్టి, ఫ్రంట్, బ్యాక్, అలాగే కోట్కి పైపింగ్ రావాలి కాబట్టి కాస్త టైం పట్టింది. అదే మనం ఇది లేకుండా కూడా మనం రిటర్న్ తిప్పేసుకొని టాప్ సీమ్ వేసేసుకోవచ్చు. నేను స్లీవ్స్ అనేది డ్రెస్కే అటాచ్ చేసేసుకున్నాను. లేదు అంటే మనము కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో కూడా నేను కింద అంతా పైపింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కట్స్ ఇచ్చుకొని మనం రిటర్న్ తిప్పేసుకొని థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్లు కూడా జాయింట్ చేసేసుకోవాలి.
కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాం. బాడీ పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత మనం యోక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ యోక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేయకముందే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను తర్వాత స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం తర్వాత నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే యోక్ పార్ట్ కూడా నేను కింద పైపింగ్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్ దగ్గర లాస్ట్న నేను పైపింగ్ అనేది యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం స్లీవ్స్కి కూడా నేను పైపింగ్ వేసేసుకొని ముందే స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను సెంటర్ నుండి సెట్ చేసుకుంటున్నాను. ఇలా లాంగ్ ఫ్రాక్స్ అనేది మనం ఇంట్లో ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిల్స్ ప్రీవియస్ వీడియోస్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాను. 3 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఆపోజిట్ సైడ్ మనము ప్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన మనము టాప్ సిమ్ వేసుకోవాలి. ఈ టాప్ సిమ్ అనేది వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అందుకని టాప్ సిమ్ అనేది వేసుకుంటాము. అలాగే సైడ్లు కూడా మనము జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగే మనం సెకండ్ సైడ్ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నెక్ దగ్గర పైపింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ పెట్టుకొని తర్వాత కట్స్ ఇచ్చుకొని రిటర్న్ సైడ్ తిప్పేసి మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ చేసుకోవాలి. థ్రెడ్ పెట్టి పైపింగ్ చేసుకున్నప్పుడు చాలా సన్నగా వస్తుంది. చూడడానికి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనం సైడ్లు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ చేసిన చోట కూడా పైపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1/2 ఇంచ్ వెడల్పుతో మనం టాప్ సీమ్ అనేది వేసుకుంటాము. నెక్స్ట్ మనము కోట్లో ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసేసుకుంటాము. ఈ థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్స్కి మనం టాజిల్స్ అనేది సెట్ చేసుకోవాలి. నేను టాజిల్స్ ఇలా 4 సెట్ చేసుకుంటున్నాను. సేమ్ కలర్ ఫ్యాబ్రిక్తో కూడా మనం థ్రెడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. అది ఇంకొంచెం టైం పడుతుందని నేను రెడీమేడ్ థ్రెడ్డే తీసుకున్నాను. ఇది కలర్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. డ్రెస్ డిజైన్స్ అనేది మన క్రియేటివిటీని బట్టి మనకు నచ్చినట్టు మనం డ్రెస్ డిజైన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. టోటల్గా అయితే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఇలా అందమైన డ్రెస్సెస్ మనం ఇంట్లో ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ని మనం డ్రెస్ మాదిరి వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ మాదిరి వేసుకోవచ్చు, అలాగే వితౌట్ కోట్ వేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా ఈ డ్రెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. కోట్ అనేది అటాచ్ చేస్తే మనకి తీయడానికి ఉండదు. కాకపోతే నేను ఈ డ్రెస్ని అటాచ్ చేయలేదు. కావాలంటే మనము కోట్ లేకుండా కూడా ఈ డ్రెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఆ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. Thanks for watching.